హలో గైస్, వెల్కమ్ టు C3 యూనివర్స్. సో ఎవరైతే బీకామ్ కంప్లీట్ చేశారో, ఓకేనా, ఎవరైతే డిగ్రీలో బీకామ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక గుడ్ న్యూస్గా మనకి కొన్ని పోస్టులు రావడం జరిగింది. ఓకేనా. సో ఎవరైతే బీకామ్ని పూర్తి చేశారో ఏంటి అంటే, ఇప్పుడు టీఎస్ జెన్కో కానీ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో కానీ మనకి బీకామ్ నుంచి జేఏఓ అనే పోస్టెస్ ఉంటాయండి. జేఏఓ, సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. సో లాస్ట్ టైం కూడా మనకి జేఏఓ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఓన్లీ బీకామ్ విద్యార్థులకి సంబంధించినటువంటి, అంటే ఎవరైతే కామర్స్ని పూర్తి చేస్తుంటారో, ఎవరైతే బీకామ్ని పూర్తి చేస్తుంటారో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక గవర్నమెంట్ జాబ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పేపర్ మొత్తం టోటల్గా కామర్సే ఉండడం జరుగుతుంది. సో చాలామందికి విద్యార్థులకి బీకామ్ పూర్తి చేస్తారు, కానీ ఆ బీకామ్ తర్వాత వచ్చినటువంటి, అంటే బీకామ్తో ఉండేటటువంటి గవర్నమెంట్ జాబ్స్ మీద అవగాహన అనేది ఉండదు. సో ఈ జేఏ వల్ల మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, సో పేపర్ 1 అండ్ పేపర్ 2గా ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1లో జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో పేపర్ 2లో టోటల్గా కామర్స్ ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో, రీసెంట్గా డిగ్రీ పూర్తి చేసినా పర్లేదు, కానీ ఇంకైతే రీసెంట్గా పూర్తి చేసిన వాళ్ళైతే ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం దీన్ని క్రాక్ చేయొచ్చు. సో మనకి జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఏం మెన్షన్ చేయలేదు, కానీ మనకి అదర్స్లో చెప్పాడు. ఓకేనా, అందులో ఉన్నటువంటి మీరు క్యాలెండర్లో అదర్స్లో మనకి మెన్షన్ చేశాడు. అంటే అదర్స్లో ఉన్నటువంటి జాబ్స్లో అంటే మనకి జేఏఓ పోస్టులు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఇది మనకి అప్ టు 100 వరకు ఉండేటటువంటి ఛాన్స్ ఉందని, అప్ టు 100 వరకు ఆ పోస్టులు అనేవి ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన జేఏఓకి సంబంధించినటువంటి పోస్టులు అప్ టు 100 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. ఓకేనా. సో ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, సో నోటిఫికేషన్ వచ్చినటువంటి టైంలో మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే జేఏఓని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే ఇంటర్ నుంచి అప్ టు పీజీ వరకు సిలబస్ని మెన్షన్ చేయడం జరిగింది. కానీ క్వాలిఫికేషన్ మాత్రం డిగ్రీ అనే మెన్షన్ చేస్తాడు. అంటే డిగ్రీ లెవెల్ కామర్సే అంటాడు, బట్ సిలబస్లో చూస్తే మనకి అప్ టు పీజీ వరకు ఉంటుంది. ఓకేనా. ఒకసారి అంటే ఈసారి మన ఎగ్జామ్లో ఏమన్నా ప్యాటర్న్లో, అంటే పేపర్లో సిలబస్ తగ్గొచ్చు పెరగొచ్చు, బట్ లాస్ట్ టైం అయితే సిలబస్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. సో లాస్ట్ టైం ఉన్నటువంటి సిలబస్ అనేది ఇంకా హై, ఇంకా దాన్ని మించి సిలబస్ అనేది పెరిగే ఛాన్స్ అసలు లేదు. అంటే ఇంకా తగ్గొచ్చు తప్ప పెరగదు ఖచ్చితంగా. అంటే మనం లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ప్రిపేర్ అయితే ఇప్పుడు వచ్చేటటువంటి ఎగ్జామ్ని ఈజీగా బీట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ కూడా మనకు అక్టోబర్లో ఉండే ఛాన్స్ ఉందని మనకు క్యాలెండర్లో మెన్షన్ చేశాడు. సో అక్టోబర్ అంటే ఎంతో టైం లేదండి. సో ఇది ఆగస్టు, మధ్యలో ఒక సెప్టెంబర్ ఉంటుంది, ఇటు 30 ఇటు 10, అంటే ఒక 40 to 50 డేస్లో ఖచ్చితంగా మనకి జెన్కో కానీ ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్లో జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది, అప్ టు 100 వేకెన్సీస్తో. ఇది బీకామ్ విద్యార్థులకు శుభవార్త అన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనమే పోటీ పడతాం, ఇంకెవరు ఉండరు. సో మనతో పాటు మనకి చదువు చెప్పినటువంటి గురువులు కూడా పోటీ పడుతూ ఉంటారు. అంటే ఎవరైతే ఇంటర్ కాలేజ్లో టీచ్ చేసేవాళ్ళు కావచ్చు, డిగ్రీ కాలేజ్లో టీచ్ చేసేవాళ్ళు కావచ్చు, పీజీ లెవెల్లో టీచ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అకౌంట్స్ ఆఫీసర్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఓకేనా. బీకామ్ విద్యార్థులకి ఇది ఒక ప్యాషన్ అండి. సో ఎవరైతే బీకామ్ పూర్తి చేస్తుంటారో వాళ్ళకి జేఏఓ అనేది ఒక డ్రీమ్లా ఉంటుంది. ఎందుకంటే ఆ జాబ్ కూడా చాలా, అంటే ఆ లెవెల్ కూడా అంత హై ఉంటుంది కాబట్టి. సో అసలు మరి లాస్ట్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు సిలబస్లో, ఆ సిలబస్ చూస్తే కామర్స్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా. ఒకసారి చూస్తే, సో డిగ్రీ లెవెల్ అంటే మనకి మెన్షన్ చేశాడండి కామర్స్లో మనకి. ఓకేనా. కామర్స్లో డిగ్రీ లెవెల్ అని మెన్షన్ చేశాడు. టాపిక్స్ ఇచ్చాడు, అంటే మొత్తం టోటల్గా మనకి 15 టాపిక్స్ వరకు ఉండడం జరిగింది, 15 టాపిక్స్. సో ఆ 15 టాపిక్స్లో ఏ అంశాలని ఇన్వాల్వ్ చేశాడో ఒకసారి చూస్తే, ఫస్ట్ మనకి అకౌంటింగ్ చూడండి. అంటే చాలా క్లారిటీగా ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి సిలబస్ని కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే, సో ఫస్ట్ అకౌంటింగ్. సో అకౌంటింగ్లో
మీనింగ్ అండ్ డెఫినేషన్, అకౌంటింగ్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఓకేనా. నెక్స్ట్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్, సో రూల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ, ఓకే, రూల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ. సో నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్లో మనకి ఏమి ఇచ్చాడు, ఏం మెన్షన్ చేశాడంటే జనరల్ లెడ్జర్, బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంటింగ్ అండ్ సోల్ ట్రేడర్, ఓకేనా. సో ఇక్కడ జనరల్ లెడ్జర్, బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్, ఓకేనా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండేటటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ పోతే సబ్సిడరీ బుక్స్ అండ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఓకేనా. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్, డిప్రిసియేషన్. సో ఇక్కడ మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ పడతాయండి, ఎర్రర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో డిప్రిసియేషన్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ వస్తుంది. డిప్రిసియేషన్ అంటే తరుగుదల నుంచి మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంటర్లో ఉండేటటువంటి టాపిక్స్. నెక్స్ట్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, జాయింట్ వెంచర్ అకౌంటింగ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది మనకి థర్డ్ చాప్టర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే సో ఫోర్త్, ఓకేనా, ఫోర్త్ దాంట్లో సో పార్ట్నర్షిప్స్ అండి, ఓకేనా, భాగస్వామ్యులు. సో పార్ట్నర్షిప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా హెవీ టాపిక్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మనకి పార్ట్నర్షిప్ డేట్ అంటే వాడు పార్ట్నర్షిప్ డేట్. సో క్యాపిటల్ అకౌంట్స్, నెక్స్ట్ ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చుయేటింగ్, నెక్స్ట్ అడ్మిషన్స్, నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పార్ట్నర్, ఇన్సాల్వెన్స్ ఆఫ్ ఏ పార్ట్నర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఇదంతా మనకి ఫోర్త్ చాప్టర్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ అడ్వాన్స్ అకౌంటింగ్, మనం షార్ట్కట్లో ఏఏ అంటాం, ఇది డిగ్రీలో ఉంటుంది. అడ్వాన్స్ అకౌంటింగ్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్, ఓకేనా. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ అండ్ దేర్ రెడెంప్షన్. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అండ్ ప్రాఫిట్ ప్రియర్ అండ్ టు ఇన్కార్పొరేషన్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మన అడ్వాన్స్ అకౌంటింగ్లో అంటే ఏఏలో, సో డిగ్రీ లెవెల్లో ఉండేటటువంటి టాపిక్గా ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఓకేనా. అంటే ఎక్కడ కూడా దేన్ని మిస్ అవ్వకుండా ప్రతి అంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా సార్ అంటే 5 మార్క్స్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉండవండి, ఓకేనా. సో మీద ఒక ప్రాబ్లం ఇస్తాడు, కింద మనకి దానికి ఆన్సర్ అంతే, ఆప్షన్స్ వైజ్లో మనం పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, సిఎంఏ ఎక్కడ ఉంటుందని మనకి డిగ్రీ లెవెల్లో ఉండడం జరిగింది. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, సో సిఎంఏ అని కూడా ఇక్కడ మనకి ఇన్వాల్వ్ చేయడం, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇందులో మనకి కాన్సెప్ట్స్ ఇచ్చాడు, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ షీట్, మార్జినల్ కాస్టింగ్ ఒకటి ఉంది, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, వెరీ ఇంపార్టెంట్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, బడ్జెట్స్ అండ్ బడ్జెటరీ కంట్రోల్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో రేషియోస్ అనాలిసిస్ అండ్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. మనకి డిగ్రీలో క్వశ్చన్స్ కూడా ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండ్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. సో 5 మార్క్స్ ఆ 10 మార్క్స్ ఇస్తాడు. సో మనం ఏం చేస్తాం, ఫండ్స్ ఫ్లో ఇటు రాసి క్యాష్ ఫ్లో ఇటు రాసి వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ రాస్తాం. సో ఇక్కడ కూడా మనకి వాటిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో చూడండి, రేషియో అనాలిసిస్ అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ అండ్ ఫండ్ ఫ్లో అనాలిసిస్. సో ఇది కూడా మనకి డిగ్రీలో ఉంటుంది, సిఎంఏ అనే సబ్జెక్ట్లో, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ ఆఫ్. సో మనకి ఇక్కడ స్టాట్స్ కూడా మనకి డిగ్రీలో ఉండడం జరుగుతుందండి, ఓకేనా. ఇక ఇందులో సో టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, ఓకేనా, ఇది కూడా మనకి స్టాట్స్లో ఉంటుంది, డిగ్రీలో ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ఓకేనా. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి 2013, 14 వరకు, అంటే 13, 14, 15 వరకు, 13, 14లో డిగ్రీ చేసిన వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ కాలేదు అప్పటికి డిగ్రీలో. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనే టాపిక్ అనేది ఇంకెక్కడ డిగ్రీలో ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో దాని తర్వాత అంటే నాకు తెలిసినంత వరకు అయితే 13, 14 తర్వాత డిగ్రీలో ఇన్కమ్ ట్యాక్స్ అనే ఒక టాపిక్ని యాడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మనకి జేఏఓలో కూడా యాడ్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్, ఓకేనా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనకి ఇక్కడ ఎలా వస్తాయని ఒక
టాపిక్ ఆధారంగా ఇచ్చాడు. సోర్స్ ఆఫ్ డిడక్షన్ అంటే సోర్స్ ఆఫ్ డిడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్, లయబిలిటీ ఆఫ్ ఇండివిజువల్, ఫిల్లింగ్ ఆఫ్ రిటర్న్స్. సో జిఎస్టీ కూడా చూడండి, జిఎస్టీ కూడా 2013-14 వరకు డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా. సో జిఎస్టీలో టైప్స్, సిహెచ్జిఎస్టీ ఇవన్నీ కూడా స్టేట్ది, సెంట్రల్ది, వాటి యొక్క డెఫినేషన్స్, ట్యాక్స్ రేట్స్ ఎట్ మాస్టర్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా డిడక్షన్ చేస్తామనేది ఖచ్చితంగా ప్రశ్నలు ఇందులో నుంచి మనకు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మనకు ఒకసారి సో హెవీ టాపిక్ అండి ఇది. నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇది కూడా మనకు డిగ్రీలో ఉంటుంది. సో బీఓఎంగా చెప్పుకుంటాం. ఓకేనా. బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, బీఓఎం. సో ఈ బీఓఎంలో మనం ఎక్కువ డిగ్రీలో మెన్షన్ చేసే ఏంటంటే థియరిటికల్ పార్ట్గానే మనం క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. బీఓఎం మీకు గుర్తే ఉంటుంది, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్. ఇందులో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సోల్ ప్రాపర్టేషన్స్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ. చూడండి ఇక్కడ మనకి జాయింట్ హిందూ ఫ్యామిలీ ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి. జాయింట్ హిందూ ఫ్యామిలీ, నెక్స్ట్ 1 person కంపెనీ, నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ, అండ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకేనా. సో ఇవన్నీ బీఓఎంలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిజినెస్ ఎకనామిక్ మీనింగ్, డిమాండ్ అండ్ సప్లై అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్కమ్, ట్రేడ్ సైకిల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో బిజినెస్ ఎకనామిక్స్లో ఇది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూస్తే సో సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ కూడా మనకి 11th చాప్టర్లో ఉండడం జరిగింది. సో ఆడిటింగ్కి సంబంధించినటువంటిది 12th. సో ఆడిటింగ్లో టైప్స్ కానీ, టైప్ ఆఫ్ ఆడిటర్ కానీ, ఓకేనా, ఆడిటింగ్ కంపెనీకి ఎందుకు చేస్తాం, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆడిటర్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్ ఏంటి, ఇవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో ఇంటర్నల్ కంట్రోల్, ఇంటర్నల్ చెక్ అండ్ ఇంటర్నల్ ఆడిట్, వాచింగ్, వెరిఫికేషన్, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. సో ఇవన్నీ కూడా మనకి 12th చాప్టర్లో ఇన్వాల్వ్ చేయడం. నెక్స్ట్ 13th సో బ్యాంకింగ్. సో లాస్ట్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్సెస్. సో ఇవన్నీ కూడా మనకి పీజీ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎక్కడ డిగ్రీలో కనబడవు. ఓకేనా. బ్యాంకింగ్, ఫంక్షన్స్ ఆఫ్ సో బ్యాంకింగ్ అయితే ఉంటుంది, నో ఇష్యూస్. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంకింగ్స్, ఈ బ్యాంకింగ్స్, మొబైల్ బ్యాంకింగ్స్ అండ్ కోర్ బ్యాంకింగ్స్, బ్యాంకింగ్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్. సో లాస్ట్ టైం బిట్స్ పడడం జరిగింది ఆర్బీఐ నుంచి. సో ఆర్బీఐ యొక్క విధి విధానాల గురించి మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో మీనింగ్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్, ఫీ బేస్డ్ సర్వీసెస్, లీజింగ్. ఇక్కడ చూడండి, ఫండ్ బేస్డ్ సర్వీసెస్కి అండ్ ఫీ బేస్డ్ బ్యాంకింగ్ లీజ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ హైర్ పర్చేసింగ్, నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. డిస్కౌంటింగ్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి 14th చాప్టర్లో ఉన్నాయి. 15thలో ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో లాస్ట్ 3 వచ్చేసి మనకి సో మోస్ట్లీ పీజీ లెవెల్లో ఉంటాయి. ఓకేనా. ఇవి ఎక్కడ కూడా మనకి డిగ్రీలో ఎక్కువ కనబడవు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే అంటే మనకి ఇంటర్లో ఇంటర్ నుంచి డిగ్రీకి, డిగ్రీ నుంచి పీజీ లెవెల్కి సో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే, సో ఖచ్చితంగా ఒక జేఓకి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే గోల్డెన్ రూల్స్ అయితే ఖచ్చితంగా తెలియాలండి. గోల్డెన్ రూల్స్. సో గోల్డెన్ రూల్స్ తెలిస్తేనే మనం గోల్డెన్ రూల్స్ తెలిస్తేనే మనం ఆ లెడ్జర్ కానీ, ట్రేడ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ఓకేనా, సబ్సిడరీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం. అవి సాల్వ్ చేస్తేనే మనకు మిగతా అనాలిసిస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ సో ఇంటర్లో స్టార్టింగ్లో నేర్చుకునే ఏంటంటే గోల్డెన్ రూల్స్. ఓకేనా. గోల్డెన్ రూల్స్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి కానీ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో వీటికి సంబంధించినటువంటి గోల్డెన్ రూల్స్ నేర్చుకుంటే మనకి అక్కడ స్టార్ట్ చేయాలి ఫస్ట్. కానీ జేఓ సిలబస్ అని ఎక్కడ స్టార్ట్ చేయాలంటే అక్కడ స్టార్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే జనరల్లోకి చిట్టాలు ఏ విధంగా వేయాలి, తర్వాత లెడ్జర్లోకి వెళ్తూ ఉంటాం.
తర్వాత ట్రేడింగ్ అకౌంట్ వర్తకపు ఖాతాకి వెళ్తాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాల ఖాతాకి వెళ్తాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఆస్తపుల పట్టికి వెళ్తాం. సో అక్కడ నుంచి మన ఆ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సిలబస్ చాలా హెవీ సిలబస్ అండి, ఓకేనా. ఇప్పటి వరకు వచ్చినటువంటి జేఓ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా హెవీ సిలబస్ అంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి సిలబసే. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, సిలబస్ అయితే ఇంతకు మించి పెరగదు, 100% పెరగదు. ఇంకా షార్ట్ చేస్తే చేయొచ్చు తప్ప పెరగదు. అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతే ఈ 15 టాపిక్స్, ఓకేనా, చూడండి 15 టాపిక్స్. సో 150 మార్క్స్కి ఉంటుంది మన పేపర్ అనేది, పేపర్ 2. సో ఈ 15 టాపిక్స్ కంటే తగ్గొచ్చు కానీ పెరగని మాత్రం పెరగదు, ఓకేనా. సో ఈ 15 టాపిక్స్ని ఇప్పటి నుంచే మనం ఫస్ట్ బేసిక్ లెవెల్, తర్వాత ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్, ఎవ్రీ కాన్సెప్ట్ని మనం అంటే కాన్సెప్ట్స్తో పాటు క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనే ఎలా అంటే, సో మనం చదువుకున్నటువంటి డిగ్రీలో 5 మార్క్స్ 10 మార్క్స్ 8 మార్క్స్ 4 మార్క్స్కి క్వశ్చన్లు చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అందుకు 1 క్వశ్చన్ 1 మార్క్. అంటే ఇక్కడ నువ్వు డాటా రాయాల్సిన పని ఉండదు, ఆ డాటాను అనాలిసిస్ చేసి ఆప్షన్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఓకేనా. అందుకే డిగ్రీలో నేర్చుకున్నటువంటి కామర్స్ అయినా సరే కానీ దాన్ని మనం కాంపిటేటివ్లో ఏ విధంగా వాడాలన్నది మనం వెల్ డీటెయిల్డ్గా మన క్లాసెస్లో నేర్చుకుంటాం, ఓకేనా. సబ్జెక్ట్ ఉన్నంత మాత్రాన కాంపిటేటివ్లో అటెంప్ట్ చేయలేం, ఓకేనా. కాంపిటేటివ్ అటెంప్ట్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే మనం ఇక్కడ థియరటికల్గా రాయం, అనలిటికల్గా ఆన్సర్ చేయాలి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 10 to 15 మార్క్స్ వరకు ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, 10 to 15 మార్కు ప్రాబ్లమ్స్. అంటే డిప్రిసియేషన్ కానీ, సో క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఓకేనా, ట్యాక్స్ డిడక్షన్ కానీ, ఇవన్నీ కూడా. సో అక్కడ మనం ఖచ్చితంగా అంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కానీ, ఓకేనా, ఇలా 10 to 15 వరకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్మెంట్ టైప్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రమే వస్తుంది, ఓకేనా. సో ముందు బేసిక్గా మనం ఏంటి అంటే, సో జేఓ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో ఇంటర్ టు డిగ్రీ, ఇంటర్లో అండ్ డిగ్రీలో అండ్ పీజీ లెవెల్లో ఉన్నటువంటి అన్ని కామర్స్ బుక్స్లోని, అన్ని కామర్స్ టెక్స్ట్ బుక్లోని ఇంతకుముందు సిలబస్లో ఇన్వాల్వ్ అయినటువంటి టాపిక్స్ని నీట్గా నోట్స్లో రాసుకోవడం కానీ ప్రిపేర్ అవ్వడం కానీ చేయండి. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, సో మన క్లాసెస్ ద్వారా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది మన క్లాసెస్లో, మన అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటూ ఉంటాం. సో రైట్, సో ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు. చాలామంది జేఓకి మళ్ళీ కోర్స్ కొత్తగా లాంచ్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో జేఓకి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకి ప్లే స్టోర్లో, ఓకేనా, ప్లే స్టోర్లో సో C3 యూనివర్స్ అని టైప్ చేయండి. C3 యూనివర్స్ అని టైప్ చేస్తే మీరు అక్కడ మనకు జేఓ యాప్ ఓపెన్ చేశాక జేఓ కోర్స్ అని కనిపిస్తుంది, జేఓ కోర్స్. సో ఈ కోర్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి మీకు అందులో ఉండడం జరుగుతుంది. జేఓకి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. సో లాస్ట్ టైం 2 తెలుగు స్టేట్స్లో, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ జేఓ కోర్స్ని డీల్ చేసిందంటే ఓన్లీ మీ, ఓకేనా, నేను ఒక్కరిని మాత్రమే. సో ఈసారి కూడా మనకి అక్టోబర్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈసారి కూడా వీలైనంత వరకు ఇంకెక్కువ సిలబస్ని కవర్ చేస్తూ వీలైనంత వరకు ఇంకా లాస్ట్ టైం ఇంకా టెస్ట్లు పెట్టలేదు, ఈసారి బోత్ బైలింగ్వల్లో టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో దీనికి 8978518800 సో ఈ నెంబర్కి కాల్ కుదరపోతే మెసేజ్ చేయండి. సో జేఓకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, కోర్స్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, మోడల్ టెస్ట్ పేపర్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం సో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే 8978518800కి కాల్ చేయండి. సో ఎక్కువ టైం లేదు, మోస్ట్లీ 40 to 50 days జేఓ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి ఎక్కువ టైం ఉండదు, మ్యాక్సిమం ఇన్ 2 months అంతే. సో అంటే ఆల్మోస్ట్ 100 to 120 daysలో మనకి ఆల్మోస్ట్ 100 to 120 daysలో జేఓ అనేది ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటి వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో జేఓకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.